హాయ్ హలో నమస్తే ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. సో సీట్ బెల్ట్ వేసుకున్నాం. అరే నువ్వు వీడియో తీసేటప్పుడే నేనే బ్యాక్ టు విజయవాడ. అంత నవ్వుకోకు. ఓకే, ఇట్ హ్యాపెన్స్, మిస్టేక్స్ హ్యాపెన్. చక్కగా కూర్చుని రికార్డ్ బటన్ నొక్కి ఆల్మోస్ట్ ఒక 2 minutes ఉన్న సోదంతా చెప్పేసుకున్నావు. తర్వాత అర్థమైంది వేరే రికార్డ్ బటన్ ప్రెస్ చేయలేదని. ప్రెస్ చేసావు, మధ్యలో అది మళ్ళీ చేయి తగిలి ఆఫ్ అయిపోయింది. అది నోటీస్ చేయాలి. అది లాస్ట్ నోటీస్ చేశాను రికార్డ్ అది అవ్వట్లేదని. ఎనీవేస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నౌ వీఆర్ వాచింగ్ మత్తు వదలరా 2. వీఆర్ గోయింగ్ టు వాచ్ మత్తు వదలరా 2 సినిమా. ఇంకా నాకు తెలీదు. బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఓవర్ నైట్ ఫ్రమ్ చెన్నై టు విజయవాడ ఎట్ స్ట్రెచ్ నేను డ్రైవ్ చేయలేదు ఈసారి. సర్ప్రైజింగ్గా అన్సారీ డ్రైవ్ చేశాడు మొత్తం. అందుకనే వాడు పడుకుని పోయాడు. ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే, నేను విజయవాడ వచ్చి నేను పడుకుని పోయాను, టైర్డ్ అయిపోయాడు ట్రావెల్కి. ఇంకా సర్ప్రైజింగ్ ఏంటంటే, మధ్యలో నేను ఫోన్ చేస్తే నిద్రలో లేచి మాట్లాడాడు. నాకు గుర్తులేదు కంప్లీట్లీ. ఎనీవేస్, దానివల్ల రివ్యూ అండ్ వ్లాగ్ లేట్ అయిపోయినాయి మనకి. నాకు టైం 9:30, 10 o'clock షో ఉంది. We planned for 10 o'clock show. Hopefully you will like this video as well. Thanks for watching last couple of videos. And నాకు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు, నా వాట్సాప్ మెసేజ్ చేశారు. మై ఫ్రెండ్స్ అండ్ మై కాలేజ్ జూనియర్స్ చాలా బాగుంటున్నాయని. థ్యాంక్స్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ చాలా బాగుంటాయి. ఫర్ షూర్ మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. బికాజ్ వీ ప్లాన్ సమ్ కపుల్ ఆఫ్ అదర్ రియాక్షన్ వీడియోస్ అండ్ స్టఫ్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. సో అది వర్కౌట్ అవుతుందని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఫనీ వీడియోస్ అన్ని మనం ట్రై చేస్తున్నాం. ఎనీవేస్, బ్లాగింగ్ ఈజ్ నాట్ ఓన్లీ డూయింగ్ అవర్ సెల్ఫ్, మన గురించి చెప్పడమే కాకుండా వీ గోనా మేక్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. అందుకనే ఇప్పటిదాకా మిక్స్డ్ కొట్టాం, మళ్ళీ అలానే వస్తూ ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. విల్ సీ యూ ఇన్ ద థియేటర్. మత్తు వదలరా 2 గురించి ఎక్కువ మాట్లాడడం కంటే కూడా విల్ గో అండ్ టాక్ ఇన్ థియేటర్. ఎరా కుమార్, నీకు మత్తు వదలరా ఇది అయిపోయింది. స్ట్రేంజ్ అయిపోయిందిరా. ఎనీవేస్, నీకు మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ ఇష్టమా? ఇష్టం కాదు, బాగుంది. నీకేం గుర్తుంది? ఫస్ట్ పార్ట్లో ఏం గుర్తుంది? డ్రగ్స్. అది కాదురా, ఫస్ట్ పార్ట్లో నీకు నచ్చిన సీన్స్ ఏమున్నాయి? సీన్స్ అంటే నాకు వాడు ఇమాజినేషన్ చేసుకుంటాడు. నా ఫేవరెట్ కూడా అదే. చాలా బాగుంటుంది. అది చూపించే విధానం బాగుంటుంది. ఎండింగ్లో వీడు తాగేశాడు కాబట్టి మేము వచ్చాంరా నీకు అని చెప్తాడు. నా మైక్ ఏదిరా? పౌచ్ ఎదురా దొంగతనం చేసావు కదా. ఏమంటారు? తస్కరించుట. తస్కరించడం కాదు, అదే చేసావురా నువ్వు. చాలా మంది చేస్తారు తస్కరించడం. అది ఇది ఈ సినిమా అది కాదు, అది ఎవరు పోస్టర్ ఉంది. అది ఏది ఇదా? గొర్రెలా? గొర్రె. యు మీన్ గొర్రె? సినిమా మేడ అదే పెట్టాడు. చూడు మళ్ళీ గోట్ వర్సెస్ ఓజీ అంట. ఒరే, నీకు గోట్ వర్సెస్ ఓజీ పక్కన పెట్టరా. మా ఆఫీస్లో ఇది సూపర్ అంట, కల్కి వేస్ట్ అన్నారు. నేను వాళ్ళతో ఒకటే మాట చెప్పాను, నా కలీగ్స్ మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాను, ఓకే ఐ అగ్రీ విత్ యూ. నాకు డిస్కషన్ పెట్టడం ఇష్టం లేదు. అలా చిన్నప్పటి నాకు నేర్పించారు. మా ఫ్రెండ్స్ దగ్గర రారా చెప్తారా అనాలి. వాళ్ళుండి కల్కి వాజ్ నథింగ్, ఓజీ లైక్ దిస్ వన్, ద గోట్ వాజ్ వెరీ గుడ్. ప్రభాస్, ఐ డోంట్ నో వై యూ డోంట్ లైక్ గోట్, కల్కి వాజ్ సో బ్యాడ్ ప్రభాస్ అన్న. డైరెక్టర్ చెప్పాడు కదా, సిఎస్కే రెఫరెన్స్ వల్ల. అంతేరా, నిజంగా సిఎస్కే రెఫరెన్స్ వల్ల సినిమా ఫ్లాప్ అయిందంట అసలు. ఓకే, బ్యాక్ టు ద ఒరిజినల్ టాపిక్. డూ యూ లైక్ ద మత్తు వదలరా 1, రైట్? యా. మత్తు వదలరా 2 మీద నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంట్రా? ట్రైలర్ నచ్చిందా? ట్రైలర్ చూసా, నాకు ఎందుకు ట్రైలర్ ఎక్కలేదా? సీరియస్గా నాకు బాగానే అనిపిస్తుంది. నాట్ బ్యాడ్ ట్రైలర్. ట్రైలర్ బాగుంది. ఎందుకో
మత్తు వదలరా 1కి నేను అసలు ట్రైలర్ నేను చూసినప్పుడు మత్తు వదలరా 1 నాకు అసలు ఏం అర్థం కాలేదు, ఏం ట్రై పిచ్చాను అనుకున్నాను. నేనైతే కంప్లీట్ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఇంకా చెప్పాలంటే పోయిద్దనే మెంటాలిటీతో చూస్తున్నాం. ఇది మళ్ళీ మనం గుర్తుపెట్టుకుందాం, ఇది ప్రీ అన్నమాట, మూవీ స్టార్ట్ అవ్వకముందు మాట్లాడుతున్న డిస్కషన్స్. మూవీ బేస్డ్ అపాన్ హ్యాపీ బర్త్డే టేకింగ్. హ్యాపీ బర్త్డే ఆ రితేష్ రాణా గారు మరి హ్యాపీ బర్త్డేని ఎందుకు అలా ట్రై చేస్తారో తెలియదు కానీ ఇట్ వాజ్ లిటరలీ ప్యారడీ అనమాట. మత్తు వదలరా 1 ఓటీటీలోనే చూసా, థియేటర్కి వెళ్ళదా? ఓటీటీలో చూసా. ఇంకో వస్తున్నాడు చూడు, ఒక పెద్ద పెద్ద ఆజానుబాహుడు వస్తాడు మనతో, వాడు హ్యాపీ బర్త్డే ఆడు ఇచ్చిన హైప్కి ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలనుకుని వెళ్ళి చూసా, బలైపోయా. సో అందుకే ఇప్పుడు ఎందులోనూ నాకు అర్థం కాలేదు సార్, చూడకూడదు, ఏ హోప్స్ పెట్టకూడదు, వెళ్ళి చూద్దాం అని చూసా. ఓకే, బట్ ఐ లైక్ సత్య కామెడీ కోసం చూడొచ్చు. సత్య అండ్ మత్తు వదలరా 1 కూడా డియో బాగుంది, 1లో చాలా బాగుంది. దానికి ఒక గొడ్డలి కావాలిగా, నెయిల్ కట్టర్ ఉన్నా సరిపోతాయి. బుద్ధు వచ్చేపు గాడిదే, దానికి గొడ్డలి కావాలి కదా అంటే మధ్యలో చూసాం. అది చెప్పురా గాడిద, అది చెప్పురా గాడిద అంట. నాకు సినిమా మొత్తం మీద హైలైట్ పాట వాడి హెల్యూసినేషన్. లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు డ్రగ్స్ ఇలా పడిపోయిన తర్వాత చేస్తారు. సో ఆ సీన్, ఆ యాక్ట్ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ ఆ మూవీ బడ్జెట్ చాలా తక్కువ తెలుసా, మైత్రి మూవీ మేకర్స్ కి చాలా మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది అట్లా. అప్పుడు సింహ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఉద్యోగం మానేసి ఏం చేస్తావు అంట. ఆ ఫ్రెండే డ్రగ్స్ అని మొత్తం ఆ టేకింగ్. అప్పటిదాకా వీడు ఏదో సేవ్ చేస్తున్నాడు అనుకుంటే సడన్ గా ఆడే అసలు ఇప్పుడు 1 చూసా నేను. చూసావా? యాక్చువల్లీ రికమెండ్ చేశారు చాలా మంది, డైరెక్టర్ కూడా చెప్పాడు ఫస్ట్ పార్ట్ లోనే చాలా క్లూస్ వదిలేశాడు అని. అది నాకైతే అది స్టంట్ అనే అనిపిస్తుంది, సంథింగ్ చూడాలి అని చెప్పి. అలా అంటావా? ఎందుకంటే ఆ టేకింగ్ సంథింగ్ డిఫరెంట్. నువ్వు ఇక్కడికి వచ్చి ఏంట్రా ఇది అనుకోకుండా ముందే 1 చూసేసావు అనుకో, ఆ టేకింగ్ అలవాటు పడతావుగా. వాట్ ఏ లాజిక్ ఏదో డైరెక్టర్ అవుదాం అనుకున్నాను, డైరెక్టర్ అవుదాం అనుకున్నాను కదా, ఆ మాత్రం పెద్ద మనిషిగా రాలేదు. సరే ఫైనల్ కింద పార్కింగ్ లో ఉన్నాడు అన్నాడు. వాళ్ళు వెళ్ళి టికెట్స్ తీసుకొని విల్ జంప్ సీ ఇన్ మూవీ. శివమణి వెళ్ళి ఆ కిడ్నాపర్ చెప్పిన బెంచ్ మీద కూర్చోండి. సార్ లేకండి, లేకండి. ఎంతకీ అల్లుడు ఎప్పుడు తినడు ఇట్లా ఏ ఉన్నారా ఇద్దరు స్క్రీన్ లో. పెద్ద షాకింగ్ ఏంటంటే యాస్టీస్ దింపేశాడు రా 22 జంప్ స్ట్రీట్ మూవీని. జంప్ స్ట్రీట్ అనే ఒక హాలీవుడ్ మూవీ ఉంటుంది, వాడెవడు లాస్ట్ సిటీ అని ఒక హీరో ఉంటాడు దాంట్లో. నేను 2 సినిమాలు చూడాలి, 21 జంప్ స్ట్రీట్ 22 జంప్ స్ట్రీట్ అని ఉంటుంది సినిమా. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ స్టాంపులు అన్నీ, స్టోరీలో మెయిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ దానికి తెలుగు నెరేటివ్ సత్య కామెడీ యాడ్ చేశారు సినిమాకి. కానీ బాగుంది, కామెడీ బాగుంది. తస్కరించావు నువ్వు కూడా, పీస్ అవుట్. అంతే రా, ఈ జీవితం మొత్తం పీస్ అవుట్ లేనారా, ఇంకేం రాదు నీకు. తస్కరించారు నువ్వు కూడా అంటే అమ్మాయిల గుండెలు తస్కరించాడు రా వాడు. అది ఆడరా, అది వాడు పాపల్ని తస్కరించాడు. వాడు చూపిద్దాం ఒకసారి ఆడియన్స్ కి అని చూపిద్దాం. మళ్ళీ ఎవరన్నా ఫీమేల్ వాళ్ళు ఉంటే మా లవర్ బాయ్కి ఎవరో ఒకరు వస్తారు. సో ఎవరైనా అమ్మాయిలు ఈ వీడియో చూస్తే కనుక, మా వాడు నచ్చితే కనుక వాడి రాఘవ RTX అనేది ఉంటుంది, RTX 17 అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఐడి వాడిది. రే 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 చూపిరా, అరే లవర్ బాయ్ ఫ్రెండ్ ది హ్యాపీనెస్ సార్ మాకు కావాల్సింది. వినమ్రత అలా వినమ్రత బాగుంది, ఆయన అంతకంటే ఇంకా కొంచెం తగ్గిస్తే బోర్ కొడుతుంది ఆ సినిమాలో. అదే
అవన్నీ పక్కన పెట్టు. ఓరినా కొడపో అంట. అది ఫస్ట్ దాంట్లోనే ఉంచుగా కింద చూడాల్సింది సెండ్ SMS to 505050 పంపించిన వాళ్ళకి అదేంట్రా వాడి పడేసి చీర పడేసింది కాదు ఆ చీర ఏదో చీర దోంపట్టి ఏదో పట్టు చీర దోపట్టి చీర వాడేసినది వాడేసిన దోమ పట్టి చీర గిఫ్ట్. ఇలాంటి హ్యాపీ బర్త్డేలో చాలా పెడతాడు టైటిల్స్ దగ్గర. ఇది మరి యాక్చువల్గా దాంట్లో ముందు కనెక్ట్ అవ్వదు. అది మరీ గన్స్ అనేది ఉండదు కదరా. హ్యాపీ బర్త్డే పెద్ద బిస్కెట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. అయినో లాజిక్ మిస్ అవ్వాలి మనం, బట్ టూ మచ్ ఆఫ్ ఇంకా అవుట్ ఆఫ్ ద రియాలిటీలోకి వెళ్ళిపోతాం కదరా. ఏం జరుగుతుందని చాలా ఇద్దరు లావణ్యాలు ఉంటారని వీడు చెప్పేందో నాకు తెలియదురా. సరే మనం మొత్తం వదలరా 2 దగ్గర ఉన్నాం. హ్యాపీ బర్త్డే ఇంతకీ సినిమా ఎలా ఉందో చెప్పలేదు, సొల్లేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బాగుందన్నా. ప్యారడియా? నిజంగా బాగుందన్నా, నిజంగానే బాగుంది కానీ కిక్ రాలేదు. ఎందుకో సూపర్ డూపర్ కిక్ లా రాలేదు. సాటిస్ఫైగా నవ్వుకున్నాను అంతే, నవ్వుకోవడానికి. నాకు తెలుసురా నువ్వు అసలు ఏ వచ్చినప్పుడు క్వశ్చన్ పూచా తుసుండ్రాని, క్వశ్చన్ పూచా తుసుండ్రాని. అది కాదు, ఎరా నచ్చిందా తీసుకుడు. యా పవను వీడు చేస్తున్నాడు అడల్ట్ కంటెంట్ వీడియోలో. నేను మంచోడిని. అరే తుప్పా చదవా నాకు తెలీదు, బట్ మూవీ బాగుంది. లిటరలీ నైస్ మూవీ. వన్ చాలా బాగుంది. వన్ అంత లేదు ఇది 1 ఓకే. ఓరినా కొడుకోది వర్క్ అవ్వలేదు ఈసారి. ఆ సీరియల్ కింద క్వశ్చన్స్ చూసుకుని మనం నమ్ముకోవడమే తప్ప. అంటే మేబీ ప్యారడీ ఆల్రెడీ మనం అలవాటు పడిపోయాం కాబట్టి మనకు నచ్చకపోవచ్చు సీన్. మూవీ అంతా కూడా లిటరల్లీ ఓకే, నాట్ బ్యాడ్. మన ఏమంటారు సీక్వెల్స్ వచ్చిన దాంట్లో డబుల్ స్మార్ట్ ఇలాంటి వాటికి కంపేర్ చేసుకుంటే డబుల్ స్మార్ట్ మీద 100 కాదు 1000% బెటర్ అయ్యా. చాలా మంచిగా ఉంటుంది ఈ సినిమా. ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ తో చూస్తే బాగుంటుంది సినిమా. అంతే, ప్యూర్ ఫ్రెండ్స్. దీన్ని ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సినిమా అంతే, ప్యూర్ ఫ్రెండ్స్. దీనికి యాక్చువల్ గా రివ్యూ కంటే కూడా దిస్ ఇస్ వెరీ గుడ్. మూవీ ఇస్ నాట్ బ్యాడ్. ఫస్ట్ పార్ట్ మనకి నచ్చితే ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ కూడా. ఎనీవేస్ మూవీ అయితే బాగుంది. మనకి సత్య కామెడీ చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. నమస్తే బాస్. సత్య చాలా రన్ చేశాడు మూవీ మొత్తాన్ని. హీరో కన్నా సత్యాన్ని ఎక్కువ. దట్స్ ఫైన్, నాట్ బ్యాడ్. ఫస్ట్ పార్ట్ లో ఇద్దరిది డ్యూయో బాగుంటుంది, చాలా బాగా చేసింది. సత్య యాక్షన్ చింపేసి పెద్ద హెమహెమిల్ దొరికిపోయారా అంటే డ్రగ్స్ కావాలరా పెద్ద. అది ట్రైలర్ లోనే ఉంటుంది కాబట్టి మనం రివీల్ చేసిన ప్రాబ్లం ఉండదు. వినమ్రత. పవన్ గా నువ్వే కనబడ్డావా? ఇది అఫీషియల్ గా నీకే. మూవీ బాగుంది, బట్ ఇది టు సర్టెన్ ఆడియన్స్ కి నచ్చుతుంది. కొంచెం హ్యూమర్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి నవ్వు వస్తుంది అన్న వాళ్ళకి నచ్చుతుంది. అండ్ అన్ని లాజిక్స్ పక్కన పెట్టుకుని అంతే. సినిమాలో లాజిక్స్ అనే మాట మనం మర్చిపోవాలి. ఇంకా కామెడీ ఫిలిం కి లాజిక్ లేకపోయినా బాగుంటది. కానీ అసలు లాజిక్ మిస్ అయినా అరే ఈ లాజిక్ మిస్ చేశాడరా అని కాకుండా కామెడీతో అలా లాగిచ్చేసి లాస్ట్ లో నాకు డౌట్ వచ్చింది, అరే ఏంట్రా వీడు అది అలా వదిలేస్తున్నాడు. అది మాత్రం నాకు తట్టింది. వేర్ హండ్రెడ్స్ క్లైమాక్స్ లో చెప్పేస్తూ ఉంటాడు. ఎలా చెప్తున్నాడు ఈ స్టోరీ అనుకున్నాను నేను.
తీరా చూస్తే వాడు ఒప్పేసుకున్నాడు కదా, వాడికి స్లేవ్ డ్రగ్ ఇచ్చా అంటాడు. అది బాగుంది. దట్స్ ఫైన్. నా మూవీ వాజ్ నాట్ బ్యాడ్. మొత్తం ఆ స్లేవ్ డ్రగ్ గురించే నడిచింది. దీనిలో మనం ఇంకొకరిని ఎంటర్టైన్ చేసే అంత లేదు. అండ్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే రితేష్ రాణా ఈసారి మీమ్ రిఫరెన్సెస్ ఎక్కువ తీసుకోలేదు. దట్స్ గుడ్ థింగ్. హ్యాపీ బర్త్డేలో ఎక్కడైతే మిస్టేక్ చేశాడో ఆ మిస్టేక్ లేని ఇక్కడ చేయలేదు. బాగుంది. లైక్ అది మనకి ఫస్ట్ పార్ట్ ఎంత నచ్చుతుందో ఆల్మోస్ట్ పర్లేదు. ప్యూర్ ఫైనల్ చెప్పాలంటే ఫ్రెండ్స్ తో వన్ టైం థియేటర్ కలవాలి. కాలేజీలు బంకులు కొట్టి మాలాగా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న బంకులు కొట్టి మాలాగా మీరు వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమా. లేదు టైం పాస్ కోసం చూస్తాను అన్న వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏదైనా వన్ టైం థియేటర్ కల్ అయితే వాచ్. నైస్. ఓటీటీ ఫైన్. డెఫినెట్లీ సెకండ్ టైం మీకు బోర్ కొడుతుంది. అది మాత్రం పక్క, ఎందుకంటే ఇక ట్విస్ట్ అన్ని తెలిసిపోతాయి కదా దీంట్లో. ఫస్ట్ టైం చూసేటప్పుడు త్రూ అండ్ అవుట్ ఎండ్ దాకా నవ్వుకుంటూ అన్ని బాగుంటుంది. బట్ సెకండ్ టైం చూసేటప్పుడు బాబా ట్రూ ఇండియన్ వెళ్తున్నాడు రా. అది ట్రూ ఇండియన్ నీవులాగేరా. వచ్చే స్కూటీ వండి కూడా తోసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను సైలెంట్ గా ఆగిపోయినాడు. హార్న్ కూడా ఎక్కడి నుంచి వస్తుంటే ఇంకేం చేస్తాడు. ట్రూ ఇండియన్ ఇన్నోవా ఉందని చెప్పి చూపించుకుంటున్నాడు అంతే, లేదా వేసుంటాడు ఆడు కూడా స్లేవ్ డ్రగ్. ఎనీవేస్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ యేసుబాబు. అన్నా జిందాబాద్. అంతే. చలో గైస్, see you in the next vlog. Hopefully you like this video. Of course, please do subscribe to our channel. చూస్తున్నారు ఛానల్ని, చూస్తున్నారు మీరు, సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే కిక్ వస్తుంది మాకు కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ అండ్ KV Odyssey. KV Odyssey. Bye. See you in the next video. Bye.